హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం జిల్లాల వారీగా సదరం రీవెరిఫికేషన్ అయితే ప్రభుత్వం చేయిస్తూ ఉంది. అనర్హులను గుర్తించి తొలగించేందుకు ఈ ప్రక్రియను చేపట్టాము అని ప్రభుత్వం చెబుతూ ఉండగా, జిల్లాల వారీగా ఈ మేరకు పింఛన్దారులకు నోటీసులు ఇచ్చి మరీ సంబంధిత ఏరియా ఆసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెబుతూ ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా మనకు ఈ పింఛన్ల వెరిఫికేషన్ తాజా అప్డేట్ అయితే వస్తూ ఉండగా, నేను ఎప్పటికప్పుడు మీకు తాజా అప్డేట్ అందిస్తూనే ఉన్నాను. ఇందులో భాగంగా అమలాపురం జిల్లాకు సంబంధించి మనకు తాజా అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ కంటి సమస్యలు ఉన్నవారు, అలాగే మానసిక వికలాంగులకు సంబంధించి సంబంధిత ఏరియా ఆసుపత్రుల్లో కాకుండా దూర ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు చెబుతుండడంతో వీరైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ విధంగా ఉందండి. అమలాపురానికి చెందిన ఒక మానసిక వ్యాధిగ్రస్త దివ్యాంగ పింఛన్ లబ్ధి పొందుతూ ఉన్నాడు. తాజాగా ధృవీకరణ పత్రం తీసుకోవాలని అధికారులు చెప్పడంతో అతడిని అమలాపురం తీసుకువెళ్లగా రాజమహేంద్రవరం వెళ్లాలని వైద్యులు సూచించారు. అంత దూరం వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు. కంటి సమస్యలు, పూర్తి మానసిక వికలాంగులు విశాఖపట్నం వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సి రావడంతో వారంతా అసౌకర్యానికి గురవుతున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో సిఫార్సులు, కాల్సుల కక్కుర్తితో కొంతమంది వైద్యులు వాస్తవ వైకల్యం కంటే అధిక శాతం నమోదు చేసి ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. వాటిలో 5 ఏళ్ల పాటు దివ్యాంగ పింఛన్లు పొందుతూ వస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ పింఛన్ల పరిశీలన జరుపుతూ ఉన్నారు. ఈ పరిశీలనలో పత్రాల్లో ఉన్న శాతానికి వాస్తవ పరిస్థితికి పొంతన ఉండడం లేదని కొందరు వైద్యులు చెబుతూ ఉండగా, జిల్లా పరిధిలో అమలాపురం, రామచంద్రాపురం ప్రాంతీయ ఆసుపత్రిలో, రాజోలు, కొత్తపేట సిహెచ్సిలలో వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. వీటిలో ఆర్తో, కళ్ళు, చెవి, గొంతు సంబంధిత పరీక్షలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. మానసిక రుగ్మత గల పరీక్షలకు కాకినాడ, రాజమహేంద్రవరం, కళ్ళకు సంబంధించి విశాఖపట్నం పంపిస్తూ ఉన్నారు. దీంతో దివ్యాంగులు అంత దూరం వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ 4 ఆసుపత్రుల్లోనూ పరీక్షలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో వైద్యులు లేరు. అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రిలో ఆర్తో పరీక్షలకు సంబంధించిన వైద్యులు అసలే లేరు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి మిగిలిన ఆసుపత్రుల్లోనూ వైద్యుల కొరత ఏర్పడి ఉంది. తాజా పరిస్థితి, ఏరియా ఆసుపత్రులు 2 సిహెచ్సిలలో దివ్యాంగ పింఛన్లకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. పాత లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో వైకల్య పరీక్షలు నిర్వహించాలని, తాజా పరిస్థితి ఆధారంగా మాత్రమే కొత్త సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నాము అంటూ కార్తిక్ డిసిహెచ్ఎస్ అధికారి తెలుపుతూ ఉండగా, ఈ జిల్లాకు సంబంధించి లోకో మోటార్లో 16,942 మంది పింఛన్దారులు, అలాగే కళ్ళ సంబంధిత పింఛన్దారులు 4,026 మంది, వినికిడి సమస్యతో పింఛన్ తీసుకునేవారు 3,995 మంది, బుద్ధిమాన్యంతో పింఛన్ తీసుకునేవారు 3,749 మంది, మానసిక అనారోగ్యం ఉండి పింఛన్లు పొందేవారు 1,277 మంది కాగా, బహుళ వైకల్యం ఉండి 2,112 మంది పింఛన్లు తీసుకుంటూ ఉండగా, ఎక్కువగా వినికిడి సమస్య, అలాగే కంటి సంబంధిత సమస్యలతో పింఛన్లు తీసుకునేవారు అధికంగా ఉండగా, అనర్హులు కూడా ఈ కేటగిరీలోనే అధికంగా ఉండి పింఛన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వం అయితే ఈ మేరకు పెన్షన్ల వెరిఫికేషన్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగా మానసిక వ్యాధిగ్రస్తులకు సంబంధించిన పింఛన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి సదరం వెరిఫికేషన్ సందర్భంగా వైద్యులు రాజమహేంద్రవరం వెళ్లాలని సూచించడంతో అంత దూరం వెళ్ళలేక మానసిక వికలాంగ పింఛన్దారులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. అలాగే కంటి సమస్యలు, పూర్తి మానసిక వికలాంగులు విశాఖపట్నం వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి రావడంతో అసౌకర్యానికి గురవుతున్నట్టుగా మనకు అమలాపురం ఉమ్మడి జిల్లాకు సంబంధించి తాజా అప్డేట్ అయితే వచ్చింది.